హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి శిక్షణా కార్యక్రమాల షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే కొత్తగా సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి శిక్షణ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి ఒక షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం ఎలా ఉండబోతుంది ట్రైనింగ్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకు కూడా మీ అలాట్మెంట్ లెటర్కి సూచించినటువంటి వెన్యూలో శిక్షణ ఇవ్వడం జరుగుద్ది. ఇక కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ ఉదయం 6 గంటలకే వార్మప్ యాక్టివిటీస్తో ప్రారంభమవుతుంది. ఉదయం 6 గంటలకే మీకు ప్రాక్టీస్ అనేది మొదలైపోతుంది. అది వార్మప్ సెషన్తో స్టార్ట్ అవుతుంది. మీ యొక్క ట్రైనింగ్ అనేది 6 గంటల నుంచి 7:30 వరకు యోగా, అలాగే మైండ్ఫుల్నెస్ యాక్టివిటీస్ ఉంటాయి. మైండ్ఫుల్నెస్ యాక్టివిటీసు, యోగా అనేవి 6 గంటల నుంచి 6:30, మార్నింగ్ 6 గంటల నుంచి 7:30 వరకు మరి యోగా కానీ లేకపోతే మైండ్ఫుల్లింగ్ యాక్టివిటీస్ కానీ ఉంటాయి. కనుక రన్నింగ్ షూ కూడా మనం తీసుకెళ్లాల్సి ఉంటుందంట అక్కడికి వెళ్ళేటప్పుడు. అలాగే సాయంత్రం సెషన్లో కూడా 5:30 నుంచి 6 గంటల మధ్యలో ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి. 5:30 నుంచి 6 గంటల మధ్యలో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేవి ఉంటాయి. ఇక దీనికి గాను ప్రతి సెంటర్కి ఫిజికల్ డైరెక్టర్ని కూడా అలాట్ చేయడం జరుగుద్ది. ఇక 8 రోజులకు సరిపడా దుస్తులు, అలాగే రన్నింగ్ షూసు, అలాగే బాటిలు, బెడ్షీట్సు, సోప్సు, మరి టవల్స్, కాస్మెటిక్స్ తదితర వస్తువులు లిస్ట్ రాసుకుని మరి మొత్తం కూడా పట్టుకెళ్లాల్సి ఉంటుంది అన్నమాట, గుర్తుపెట్టుకుని. ఇకపోతే రాత్రి 8 గంటల నుంచి 9:30 మధ్యలో మూవీ, కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. కల్చరల్ యాక్టివిటీస్ అనేవి రాత్రి 8 గంటల నుంచి 9:30 మధ్యలో ఉంటాయి. ఇక మీరు గమనించినట్లయితే శిక్షణార్థులు ఎవరైతే ఉన్నారో ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా రెసిడెన్షియల్ మోడ్లోనే ఉండాలి. ఎవరికి మినహాయింపు అనేది ఉండదు. అంటే మీరు అక్కడే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇక ఇంటికి రావడం అనేది కుదరదు. ట్రైనింగ్ అయ్యే 8 రోజులు లేదా 9 రోజులు మొత్తానికి మీరు అక్కడే ఉండాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.